వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం సీజన్తో అవసరం లేకుండా ఎప్పుడైనా దొరికే దోసకాయ పచ్చడి పక్కా కొలతలతో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. నేను తీసుకున్న దోసకాయ 1/2 kg వరకు ఉంటుంది. లేతగా, మెత్తగా లేదా పండైన దోసకాయ తీసుకోకండి. పచ్చడి తొందరగా పాడవుతుంది, లేదంటే అదోలా స్మెల్ కూడా వస్తుంది. దోసకాయని కడిగి తడి ఏం లేకుండా ఆరనివ్వాలి, లేదంటే ఒక క్లాత్తో తుడిచి చెక్కు ఏం తీయకుండానే కట్ చేసుకోవాలి. అలాగే అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్నాక తడి ఏం లేకుండా ఆరనివ్వాలి, లేదంటే ఒక క్లాత్తో తుడుచుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు 2 కప్స్ వచ్చాయి. 2 కప్స్ ముక్కలకి 1/2 కప్పు ఆవపొడి, 1/2 కప్పు కారం, 1/2 కప్పుకి కొద్దిగా తక్కువ ఉప్పు, 1/2 టీ స్పూన్ మేతి పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. 2 కప్పుల దోసకాయ ముక్కలు, నాకు 1/2 kgకి 2 కప్స్ వచ్చాయి ముక్కలు. 10-12 వెల్లుల్లి రెమ్మలు వేసి ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి 5-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అంతా బాగా కలుపుకున్నాక పోపు కోసం ఒక కడాయిలో 1/2 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపుని చల్లారనివ్వాలి. పోపు చల్లారిన తర్వాత ఇందులో వేసి అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి గాజు సీసాలోకి పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. 5-6 నెలల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ దోసకాయ పచ్చడి టమాటా చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టమాటా చారు లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ.